ఒక ఒక బర్నింగ్ ఇంకా అంటే ఇప్పుడు మీరు బర్నింగే ఇంకా ఇంకా ఇదిలో చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని. దానికి మీరు ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్యే గాని అయితే ఇంకొంచెం బెటర్ అనే వాదన మీ అభిమానుల్లో ఉంది. దానికేం చెప్తారు? అలా అంటారా? హ్మ్. ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా కండక్ట్ చేయాలని రాజకీయాల్లో ఉన్న 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటది. బట్ నేను అలాగా పదవి కోసం నేనెప్పుడు ఎదురు చూడనండి. అది కూడా నేను అడిగింది కాదు. వాళ్ళందరి వాళ్ళు ఇచ్చి, వాళ్ళందరి వాళ్ళు బయటికి పంపించారు. ఏంటి సార్ అసలు అక్కడ ఏం జరిగిందసలు? పాతది జరిగింది. చాలా సార్లు మాట్లాడాము అది. ఇప్పుడు ఎదవల రాజ్యం వెళ్తున్నప్పుడు మనం మాట్లాడలేము. మీకు నచ్చలేదు. ఒకటి వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారా? మీరు వాళ్ళని వాడుకున్నారా? వాళ్ళని వాడుకుని నేను అక్కడే ఉంటాగా. అదే వాళ్ళు అప్పుడు మీరు బయటకొచ్చినప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే, ఆయనే మమ్మల్ని వాడుకున్నాడు. లేదు అసలు మేము ఆయన్నేమన్నాం. సరే జరిగిందేదో జరిగింది. ఆయన్ని మేము ఇది చేయలేదు కదా! ఆయనే మమ్మల్ని వాడుకున్నాడు అనేది వైసీపీ వాళ్ళు వాదన. అప్పటి నుంచి మీ టాపిక్ ఎప్పుడొచ్చినా సరే. ఒకటి 4, 5 నెలలు ఏం వాడుకున్నాం వీళ్ళని? ఏమైనా కోట్లు ఇచ్చారా? లేకపోతే ఆఖరికి జోగి రమేష్ అని మాట్లాడతాడు చూసారా? అవాకులు చవాకులు బూతులు యూనివర్సిటీ PhD అతని ప్రచారం కూడా మా డబ్బులే. ఆయన పర్సనల్గా పెట్టినవి. ఎబ్బే ఇప్పుడు ఒక కార్యకర్త వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయినప్పుడు హోటల్లో ఉన్నాం మేము. ఎంతసేపటికి రాడే? సరే ఇంకెందుకులే ఇటువంటి ఈడు ఎమ్మెల్యే అవుతున్నాడేమో, ఇంకా రాష్ట్రం సర్వనాశనమే, సరే అనవసరంగా మనం ఆ లిస్టులో ఈడు ఉన్నాడు కాబట్టి ఇటు వచ్చాం మనం. అలాగే ఆ లిస్టులో అంబట్రాంబ ఉన్నాడు కానీ అలా వచ్చాం. ఈడు ఇలా అన్నాడు. ఈడు తర్వాత అప్పటికప్పుడు మా వాడికి ఫోన్ చేసి హైదరాబాద్ టికెట్లు వేసుకుని మేము వచ్చేసాం. సార్ అప్పుడు మీకు పవన్ గారు అంటే ఫస్ట్ నుంచి అభిమానం. ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. ఆ పర్టికులర్ టైంలో జనసేన రాకముందు, వైసీపీలో ఉన్న ముందు, SVPC చైర్మన్గా ఉన్నప్పుడు అవును, మీరు ఆయన్ని అంటే మీరు తిట్టారా? తిట్టాల్సి వచ్చిందా? తిట్టించారా? అంటే చాలామందికి అర్థం కాదు ఏంటంటే, మీరు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను తిట్టలేదండి వ్యక్తిగతంగా. ప్రజెంట్ ఉన్న అమర్నాథ్ కానివ్వండి, అలాగే ఎప్పుడే మాట్లాడాల వాళ్ళు పవన్ గారిని తిడతారు. ఎందుకంటే ఆయన తిడితే ఫేమస్ తో లేకపోతే ఇంకేమో ఎందుకు అసలు అంటే ఆయన పవన్ కళ్యాణ్ తిట్టవలసిన అవసరం నాకు లేదండి. పవన్ కళ్యాణ్ స్థాయి కూడా కాదు. ఒక చిన్న యాక్టరు, ఒక చిన్న పొలిటీషియన్, అంతకన్నా అభిమానిగా మీరు అభిమాని. మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ ఎందుకు తిడతాను నేను అంటే, ఇప్పుడు కొంతమంది వైసీపీలో ఉంటే జనసేన వాళ్ళు అప్పుడు మాట్లాడారు. ఇలాగ ప్రచారం చేసినప్పుడు పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా విమర్శల జోలికి నేను అసలు వెళ్ళను. బూతుల యూనివర్సిటీలో నేను PhD తీసుకోలేదు. వీడిని ఇలా మాట్లాడు, వాడిని ఇలా మాట్లాడంటే బూతులు అయితే నేను మాట్లాడను. మరి ఎందుకు సార్ రోజా గారు పెద్దగా అసలు అంటే బూతులు అయితే మీ చిన్న క్లాస్ అందరు కూడా వద్దాం. అప్పుడు బూతులు అయితే నేను మాట్లాడనండి. మామూలుగా నేను ప్రచారం చేస్తాను, వ్యంగ్యంగా మాట్లాడతాం, వ్యంగ్యాస్త్రాలు, సినిమా డైలాగులు, ప్రజలకు ఏం చేస్తారు అన్నీ గుడ్డిగా నమ్మాం. రాజశేఖర రెడ్డి గారు ఇది ముందుకు తీసుకెళ్ళిపోతాడు, సూపర్ ఇతను అది ఇదని తర్వాత చూపించాడు. ముందుకు తీసుకెళ్ళాడు, రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక లాగేసాడు. ఇక మీరు అన్నట్టు ఒకడేమో అంటాడు అనకాపల్లి బెల్లం. నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన అమర్నాథ్ అనే పేరు అనవసరంగా పెట్టారు అతనికి. వాళ్ళ అనకాపల్లి బెల్లం. ఆ బెల్లంలో గ్రేడ్లు ఏమున్నాయి? ఈ బెల్లం ఎలా తయారు చేస్తారు? ఈ చెరుకు ఎంతవరకు రసాన్ని ఎంతవరకు మనం ఇచ్చేయాలి? ఐటీ మినిస్టర్ ఎలా ఇచ్చారండి అతనికి? ఏమొచ్చు అడిగి ఐటీ మినిస్టర్కి? అంటే మీకు తెలిసిన ప్రకారం ఆయన ప్రాతిపదికన ఎలా ఇచ్చారండి? ఏమీ లేదండి. అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అంతా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అన్నీ మనకి దగ్గరుండి నమ్మకంగా అన్నీ చూసి ఇక్కడ ఉన్నాయి, దోచుకోవాలి, దాచుకోవాలి, ఆఖరికి ఋషికొండకు కూడా మనం గ్రీన్ మ్యాట్ వేసేయాలి అని డిసైడ్ అయితే అక్కడ దగ్గరగా నమ్మకంగా గల వ్యక్తి ఎవరు? అమర్నాథ్ గారు. ఉండే ల్యాండ్స్ అని ఇస్తే ఇతను ఏమనుకుంటాడంటే మనకు కూడా కొన్ని కోట్లు ఇచ్చేస్తారండి, కొన్ని వేల కోట్లు. ఇతనికి ఎందుకు ఇస్తారు? నీకు అంత సీన్ లేదురా ఆయన. అంటే వాడుకోవడానికి అంటారా? వాడుకోవడానికి అతనికి అర్థం అవట్లేదు. రేపు పొద్దున్న వాళ్ళు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చింది ఏంటి? ఆ బెల్లం అంతా వాళ్ళు ఎత్తుకుని చిన్నది ఎలా అంటే రసన పడుతుంది చూసారా, అది ఏరుకోరా నువ్వు అనే దానికి అతను. ప్లస్ రేపు ట్రెండ్స్ మొదలవుతాయి. 11 o'clock అంతా ఏ పార్టీ ఏ ట్రెండ్లో ఉందో అనేది తెలుస్తుంది. అప్పటికప్పుడు వెళ్ళిపోతే ఫ్లైట్లలోనూ లేకపోతే బై రోడ్డు లేకపోతే ఈ రాష్ట్రాల్లో వదిలి వెళ్ళిపోతారు వీళ్ళంతా. మాట్లాడిన వాళ్ళంతా మనుగడ లేదు. మాట్లాడే వాళ్ళకి ఎటువంటి తీర్పు చెప్తారో
ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న సర్వే ప్రకారం అంటే మీ సర్వే ప్రకారం 89 నుంచి దగ్గర 92 మంది ఓడిపోతున్నారు. వైసీపీలో డిజాస్టర్. అసలు డిపాజిట్లు ఉండవు. ఎక్కడ ఎవడో ఏదో ఒక కూర్ము ఎవరో ఆయన శ్రీకాంత్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, రాయచోటి అక్కడ ఉంటాడు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట. అతను ఒకడు కొంచెం సంబంధం లేని వ్యక్తి, ఏది గట్టిగా ఏం బూతులు ఏం మాట్లాడు, అతను గెలుస్తాడు. మాకు ఎలా ఉందంటే జనసేన పొత్తు బిఫోరు, పొత్తు తర్వాత, పొత్తు లేకపోతే ఎలా ఉందంటే, పొత్తు లేనప్పుడు మేము దగ్గర 35 నుంచి 40 స్థానాలు ఏకంగా గెలుచుకునే స్థానాలు. ఇప్పుడు పొత్తుతోటి మేము చాలా స్థానాలు గెలుచుకుంటాం. ఇప్పుడు అలాగే తెలుగుదేశం టీడీపీతో వీళ్ళు ఏమన్నారంటే, అంబటి రాంబాబు గారు ఆయన శాఖ గురించి ఆయన మాట్లాడు. ఆయన ఏంటంటే ఎంతసేపు డిస్ట్రిబ్యూషన్కి పనికొస్తాడండి. శ్యాంబాబు లాగా సినిమా డిస్ట్రిబ్యూషను, ఎవరికి ఎంత కలెక్షన్ వస్తుందో వీటి మీద ఉంటారు. కానీ అసలు ఒక రివర్కి సంబంధించి సార్ శ్యాంబాబు అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ మీరు అసలు అదొక సెన్సేషన్. నిజంగా చెప్పాలంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఆ టైంకి ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కొత్తగా తీస్తున్నారు, ఒక సినిమా తీస్తున్నారని తెలుసు నాకు. అది దాని ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. దాంట్లో శ్యాంబాబు క్యారెక్టర్ శ్యాంబాబు లాగా పోలిన వ్యక్తి ఉన్నాడు ఒక అతను. శ్యాంబాబు లాగా ఉంటుంది, అతన్ని పెట్టుకోవాల్సిన అవసరం మాకెంత ఉంటుంది. ఇది అంటే పొలిటికల్ గా చేస్తున్నారు? పొలిటికల్గా కాదు, ఇది ఒక లవ్ స్టోరీ, ఒక హర్రర్ బ్యాక్ డ్రాప్. అది అతన్ని పెట్టుకుని సినిమా చేయవలసిన అవసరం లేదు అసలు ఎవరికి. ఆయన ఏమంటున్నాడంటే, ఆ శ్యాంబాబు క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు తగ్గ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ సినిమా అంత హైప్ లేసింది అనేది. అతను ఏడుపు ఏంటంటే 1 minute 5 seconds క్యారెక్టర్ అది నేను చేసింది. నాకు చెప్పింది ఇలాగ అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ అని ఏం చెప్పలే. స్టార్టింగ్ ఒక దరిద్రుడు ఉంటాడు, పనికిమాలిన ఎదవా, ఆడు బార్లంటే తిరుగుతాడు, అమ్మాయిలంటే తిరుగుతాడు, గంట అరగంట అని కూడా అనలాళ్ళు. అమ్మాయిలు అంటే నేను అడిగా గంట అరగంట అంటాను. కాదు, ఆ గంటలు అరగంటలు లేవు దీంట్లో. ఒక తిరుగుతాడు బాధ్యత లేనోడు, ఆ క్యారెక్టర్ ఉందో చేస్తారా అని అడిగారు సముద్రకండి. ఏదైనా చేస్తానండి యాజ్ ఎ యాక్టర్. ఇతను రిలీజ్ అయ్యాక అసలు ఆ డ్యాన్స్ కూడా అసలు నాకు ఇంతవరకు డ్యాన్స్ అనేది రాదు. అవును, మీలో ఎవరో కోటేశ్వరుడు అనే సినిమాలో నవీన్ చంద్ర ఒక హీరో, నేను ఒక హీరో చేసాం. సలోనితో డ్యాన్స్ అంటే నేను కష్టమయ్యానంటే గణేష్ మాస్టర్ గారిని అదొకటి చేయించారు. అదే గొప్ప డ్యాన్సు. ఇప్పుడు ఈ శ్యాంబాబు అంటే అసలు ఆయన ఎవడో కూడా నాకు తెలియదండి అన్న. మంత్రివర్యులు అంటే ఏంటంటే మంత్రివర్యుల గడ్డం పెట్టుకుని అతను ఏదో మోడీ టైప్లో ఈ మధ్య మేకప్ ఇచ్చాడు. మోడీ టైప్లో కొంచెం గెటప్. ఈ మధ్య కలర్ కూడా వేయట్లేదు సార్, వేయట్లే. అదే మోడీ టైప్ లాగా ఓ డ్యాన్స్ గేమ్స్ వేస్తున్నాడు. అంటే మంత్రి పదవి వచ్చేసరికి పెద్దరికం వచ్చిందని వేయట్లేదా? పెద్దరికం వస్తే సైలెంట్గా మూసుకుని కూర్చుంటారు కొంపలోనో లేకపోతే ఆఫీస్లోనో. ఈ వాళ్ళతోటి డ్యాన్సులు వేస్తున్నాడు. ఆయన కాదేమో అనుకున్నా నేను. తర్వాత ఎక్కడో గెడ్డం తీసింది ఫోటో చూసి ఓరు నువ్వా. అప్పుడు ఆయన శ్యాంబాబు క్యారెక్టర్ వేసినప్పుడు మీరు క్యారెక్టర్ వేసింది మీరు చెప్పింది సముద్రకని గారు, సినిమా పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ వేసింది. కనీసం మిమ్మల్ని అనాల్సింది పోయి పవన్ కళ్యాణ్ అంటారండి సార్ వీళ్ళు. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎందుకంటారు వాళ్ళు? నన్ను ఎందుకు అంటారంటే నన్ను అనమంటే నేను నాయన నువ్వు ఏదో గొప్ప వ్యక్తివి, బ్రహ్మాండమైన వ్యక్తివి అయితే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.